నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడలో ఘనంగా కల్వకుంట్ల తారక రాముడి జన్మదినోత్సవం. సంబరాలలో మునిగి తేలిన గులాబీ శ్రేణులు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం. ఎస్సీ వ్యక్తికి శిరోముండనం చేసి జాతి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారని మండిపాటు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రావణ మాస శోభ. కిటకిటలాడిన దేవాలయాలు, కోవిడ్ నిబంధనలు పాటించిన భక్తులు. విశాఖలో మద్యం బాటిళ్లతో టీడీపీ నేతల వినూత్న నిరసన. మద్యం షాపులు తెరవడంతోటే కరోనా విజృంభించిందని ఆరోపణ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి హరీష్ రావు పాల్గొని జహీరాబాద్ మండలంలోని నారింజ ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు వద్ద గంగా పూజ నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలో DCMS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రం, మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. అనంతరం బీబీ పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను పంపిణీ చేసి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు మరియు IT శాఖ మంత్రి KT రామారావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాసరాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కళల ఖజానాగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారని తెలిపారు. వారందరికీ సంబంధించిన డేటాబేస్, ఆన్లైన్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సేవ ద్వారానే మనకి డైరెక్ట్గా కార్డు వచ్చేటట్టు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గొప్ప ఆలోచన. నేను అనుకుంటే అది ఏ రాష్ట్రంలో కూడా లేదు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రయత్నం ఇది. ఖచ్చితంగా అందరికీ ID కార్డులతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పెన్షన్స్ కూడా, కళాకారుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ సంవత్సరం చేద్దాం అనుకున్నాం, కానీ ఈ కరోనా రావడం వలన మీకు అందరూ తెలుసు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి మొత్తం కింద మీద అయిపోయింది. భవిష్యత్తులో ఒక ధనిక రాష్ట్రంగా 1 కోటి ఎకరాల మార్గానితో అన్ని రంగాలు అభివృద్ధి అవుతుంది. IT మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండి అనేక రకాలు ఈరోజు ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతుంది. కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ ఉన్న 5-6 సంవత్సరాల్లో పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టు, సంక్షేమ ప్రాజెక్ట్ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ కంప్లీట్ అయినట్లయితే 4 ఇయర్స్లో కంప్లీట్ అయినట్లయితే ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి పంటలు వండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక మిగిలిన వారందరికీ కూడా అన్ని రకాల గౌరవ సత్కారాలు గ్యారెంటీగా ఉంటాయి. కళాకారులను ఒక మంచి వేదికగా తీసుకొచ్చి మన డిపార్ట్మెంట్ ద్వారా పొందుపరిచి వాళ్ళకి పూర్తి వివరాలు పుట్టుక నుంచి మొదలుకుంటే వాళ్ళు సాధించిన విజయాల వరకు, అదేవిధంగా ఎవరైతే చనిపోయిన కళాకారులు ఉంటారో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ యొక్క సమాచారాన్ని కూడా వాళ్ళ పిల్లలు ఈ యాప్లో పెట్టినట్లయితే చనిపోయిన వాళ్ళకి ID కార్డు ఇవ్వకపోయినా వారి సమాచారం కూడా ఈ పికప్ చేసుకొని ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కనుక కుటుంబ సభ్యులు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. దాని గురించి ముందుకు వస్తామని చెప్పి డేటాబేస్లో అన్ని వివరాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ముఖ్యంగా మా సెక్రటరీ గారు 2-3 రోజుల్లోనే, ఒక రోజు నిన్ననే మన డాక్టర్ దాశరథి గారి కార్యక్రమం జయంతి ఉత్సవాలు, ఈరోజు యాప్ 29 రోజు కూడా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి కార్యక్రమం ఉంటుంది. కనుక అది ఖచ్చితంగా
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ అత్తిలి అరుణతో కలిసి కళాసీగూడ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు పాల్గొని నూతన రాష్ట్రాన్ని సాధించి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్ ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో శత సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే కేటీఆర్ గారు ఒక యంగ్స్టర్, యువకుడు, డైనమిక్ లీడర్. చాలామంది దేశంలో నాయకులు చాలామంది వచ్చారు, నాయకుల పిల్లలు కూడా చాలామంది వచ్చారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆణిముత్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాడు. తన యొక్క టాలెంట్, నైపుణ్యం ద్వారా ఈరోజు అంచెలంచెలుగా ఎదుర్కొంటుంది. ఈరోజు ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, ఒక యూత్ ఐకాన్గా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా గర్వపడే విధంగా ఐటీలో తను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎందుకంటే తను చదువుకోవడమే కాకుండా మరి యూఎస్లో కూడా వచ్చి ఉద్దేశించినటువంటి రోజులు. కాబట్టి మన యొక్క రాష్ట్రానికి ఐటీ సెక్టర్ రావడానికి గతంలో ఎవరు మాట్లాడినా బెంగళూరు కానీ, చెన్నై కానీ, మహారాష్ట్ర, బాంబే గురించి మాట్లాడుకుంటుండే. ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుకోవడం, ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే దాని ఇంకా తన కృషి చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కూడా రావడం, ఈరోజు ప్రపంచంలో మేటి మరి అత్యున్నతమైనటువంటి ఐటీ సంస్థలు కూడా మన హైదరాబాద్కి రావడం, దాని కృషి కేటీఆర్. దాంతోపాటు మున్సిపల్ మినిస్టర్గా కూడా మీరు చూస్తాం. అంటే ఈ కరోనా వైరస్ క్రైసిస్ ఉన్నప్పటికీ ఈరోజు సిటీలో రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఈరోజు సివరేజ్, వాటర్, స్టామ్ వాటర్ కొత్త ప్లానింగ్తో ముందుకెళ్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఈరోజు బీడీసీసీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, దీంతో పాటు మరి సిటీలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చూస్తున్నాం. కాబట్టి ఒక యువ నాయకుడి పుట్టినరోజు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. తప్పకుండా మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలను రావాలి. మీ యొక్క నాయకత్వం పట్టిమ ఈరోజు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా అవసరమైనటువంటి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్లో ఉన్న కుంట చెరువులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్పొరేటర్లు జానకి రామరాజు, వెంకటేష్ గౌడ్ మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు, పెళ్లిరోజుతో పాటు తల్లిదండ్రుల పుట్టినరోజును, పెళ్లిరోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి గ్రీన్ ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకుని మొక్కలు నాటి మరో 3 ఛాలెంజ్ ఇవ్వాలని సూచించారు. అంతకుముందు గాంధీ తన నివాసంలో మున్సిపల్ శానిటరీ సిబ్బంది 50 మందికి రెయిన్ కోట్స్ అందజేశారు. గ్రీన్ ఛాలెంజ్ని మేము చేయటం, తక్షణం స్వీకరించి మీడియా మిత్రులు మొక్కను నాటి ఛాలెంజ్గా తీసుకోవటం కుకట్పల్లి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. ఇదే వరవడి కొనసాగాలి, మొక్కలు నాటాలి. ప్రతి పుట్టినరోజు, ప్రతి పెళ్లిరోజు, తల్లిదండ్రుల పెళ్లి పుట్టినరోజు తీపి జ్ఞాపకాలకి గుర్తుగా గ్రీన్ ఛాలెంజ్ని, సంతోష్ కుమార్ గారి ఆశయాల్ని, ముఖ్యమంత్రి గారి పర్యావరణం మీద ఉన్నటువంటి అభిమానాన్ని కాపాడే బాధ్యత మనందరి మీద బాధ్యతగా ఉంది. ఈ బాధ్యతని మీరు ఇమీడియట్గా 5 నిమిషాల్లో స్వీకరించి మొక్కను పెట్టి ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్కాపూర్ అటవీ ప్రాంతంలో బస్సు ఓవర్టేక్ చేసే సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు వెనక భాగం బైకును ఢీకొనగా 3 రోడ్డు పక్కన ముళ్ల పొదల్లో పడిపోయారు. చికిత్స నిమిత్తం వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం నూతనంగా గిడ్డంగులను నిర్మిస్తున్నట్లు పూడూరు పిఏసిఎస్ చైర్మన్ బండ రవీందర్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్గొండలో రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా గోదామును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల పిఏసిఎస్ చైర్మన్ మేనేని రాజనరసింహరావు, నల్గొండ సర్పంచ్ మల్లేశం, పిఏసిఎస్ వైస్ చైర్మన్ రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు, డైరెక్టర్లు మల్లేశం, భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకట పొలమార్కు ఇక్కడి నుంచి పూలు రావాలని చాలా ఇబ్బంది జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేసీఆర్ రైతునే రాజు చేస్తా అనే ఆలోచన ఉన్నది. దీనిలో కూడా ఒక బస్తాకు 10 రూపాయలు సేఫ్ అవుతుంది, టైం సేఫ్ అవుతుంది. ఈ ఎమ్మెల్యే గారు రవిశంకర్ అన్న నాయకత్వంలో ఇలా మా ఎంపీపీ గారు కృష్ణారావు గారు, తర్వాత వీళ్ళ సమక్షంలో పార్టీ అధ్యక్షులు, తర్వాత మిగతా దగ్గర మధ్య సర్పంచులు కొడిమ్యాల సింగిలిలో చైర్మన్ రాజనరసింహరావు గారి ఆధ్వర్యంలో మేము ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు క్లస్టర్ క్రమంగా ఇక్కడ ఈ కాన్సులు ఎప్పుడు కానీ 2020 యూరియా, తర్వాత పొటాష్, ఈ బస్తాలన్నీ దొరుకుతాయి. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని ముందు భవిష్యత్తు కూడా గోదాం, మన సొంత గోదాం ఏర్పాటు చేసుకొని దాంట్లో అనుకూలంగా తీసి రవిశంకర్ అనే నాయకత్వంలో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మేము పూడూరు సొసైటీ తరఫున మీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇస్తూ ముగిస్తాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా రామయ్యపల్లి చెరువు కట్టపై ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణను దేశంలో అగ్రస్థాయిలో నిలిపే శక్తి సామర్థ్యాలు రామన్నకు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేవునూరి రజితా శ్రీనివాస్, జెడ్పీటీసీ మేదరనేని శారదా కుమార్ యాదవ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఆశా కుటీర అనాథాశ్రమంలో 100 మంది అనాథలకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తూ ఐటీ రంగాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారని, యువత మంత్రి కేటీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఐటీ, ఇండస్ట్రీస్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి యొక్క 44వ జన్మదినాన్ని ఈరోజు రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటున్నాము. హైదరాబాదు నడిబొడ్డు నుండి కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి చురుగ్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు వారు చేస్తున్న కృషిలో భాగంగా మరి మనం అందరం చూస్తూ ఉన్నాము. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, మరి భారతదేశం, ప్రపంచ దేశాలు కూడా ఈరోజు కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఐటీ రంగంలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, మనం అదే హెల్త్ సెక్టర్లో కానీ మనం అందరం చూస్తున్నాం. మన రాష్ట్రానికి ఎట్లా మనకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎట్లా ఐటీ పారిశ్రామికలు వస్తూ ఉన్నాయి, మనం అందరం చూస్తూ ఉన్నాము. కేటీఆర్ గారి కృషితోనే కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేటీఆర్ గారు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మన రాష్ట్రంలో ఉండే యువకులు కూడా అందరూ కూడా కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి వారు కూడా మరి కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా అందరం కూడా కోరుకుంటున్నాము. ఒక అనాథ ఆశ్రమంకి వచ్చి ఒక 50 మంది అబ్బాయిలు, ఒక 50 మంది అమ్మాయిలు, తల్లిదండ్రులు లేని పిల్లలు వీరు బోడుప్పల్లో ఉన్న ఈ ఆశ యొక్క ఈ అనాథ ఆశ్రమానికి వచ్చి మేము ఈరోజు పిల్లలకు అన్నదానం చేసి అది పండ్లు పంచి కేక్ కటింగ్ చేసుకొని పిల్లలకు అందరికీ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు, కేటీఆర్ గారి పాటలు పాడి పిల్లలు తెలపడం జరిగింది. మరి చాలా సంతోషం అనిపించింది. పిల్లల యొక్క సమక్షంలో కూర్చొని భోంచేసి మరి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం. మరి భవిష్యత్తులో కూడా కేటీఆర్ గారు కూడా ఇలాంటి ఒక అనాథ ఆశ్రమంలో వారు కూడా వచ్చి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనికి మేము కూడా కృషి చేసి కేటీఆర్ గారికి చెప్తాము. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు కేటీఆర్ గారు అధిరోహించి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచంలో ఒక మంచి నాయకునిగా కేటీఆర్ గారు ఎదగాలని చెప్పని నిండుగా 100 ఏళ్ళ ఆరోగ్యాలతో వారు జీవించి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండి నెంబర్ 1 స్టేట్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము కావడానికి వారు చేస్తున్న కృషి. కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు, మరి ఒక ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారికి కొడుకుగా కేటీఆర్ గారు మరి ఉండి వారి యొక్క రాష్ట్రానికి ఫ్యూచర్ను ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా మరి కేటీఆర్ గారు కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు వారు రాష్ట్రానికి సేవలు తీసుకొని చేసి మరి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ముందు కూడా కేటీఆర్ గారి యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ
థ్యాంక్ యూ. జై తెలంగాణ. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎస్సీ వ్యక్తికి శిరోమండనం చేసి జాతి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి నిందితులు బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేశారని, అక్కడ బాలికను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ముష్టి వేసినట్లు బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం చేశారన్నారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో ఎస్సీ యువకుడిని కొట్టి చంపారని అన్నారు. ఓ వ్యక్తిని కొట్టి చంపితే పెట్టాల్సిన కేసు నమోదు చేయలేదన్నారు. ఈ 3 ఘటనలు చూస్తే ప్రభుత్వంపై అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడిందని హర్షకుమార్ అన్నారు. నిర్ణీత గడువులోగా న్యాయ విచారణ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. శిరోమండనం నిందితులను అరెస్టు చేయాలన్నారు. ట్రాఫిక్ జామ్ అయిందండి, అతను కాల్ అయిపోయిందండి. అతను తీసుకెళ్ళడానికి వెహికల్స్ ఏమీ లేవు. ఎస్వారి పక్కకి ఎక్కించామండి. ఈరోజు కమలకృష్ణమూర్తి అనే అతను ఎస్వారి అతనికి వచ్చాడో నాకు ఎందుకు వచ్చాడో తెలియదండి. అతను వేగంగా కాలేజ్కి వచ్చేసి మా మీద ప్రొవాక్ చేశారండి. ప్రొవాక్ చేసి మమ్మల్ని కొట్టారండి. మూతు కట్ట పగలగొట్టి మమ్మల్ని నా కార్ కట్టేస్తాను మీరు నా అలా చేస్తారంట అనేసి అతను ఇష్టానుసారంగా మాట్లాడేసి లేబర్ నా కొడతలారా ఎస్సీ రంజాడులారా అంటే బుద్ధులాడారండి. బుద్ధులాడేసి అతను మీ పరిస్థితి ఏంటో చూస్తాను, నాతో పెట్టుకుంటే మీరు ఎలా బతుకుతారో చూస్తాను, 24 గంటల్లో మీరు గుండు కొట్టించి ఇప్పుడు బట్టలు ఇప్పించి తీసుకొచ్చేప్పుడు అడగనరా అనేసి అతను ఆ రాత్రి వాళ్ళ 30 మందిని 40 మందిని తీసుకొచ్చి మా మీద రౌడీజన్ చేశారండి. ఆ నెక్స్ట్ డే అంతా మా ఊళ్ళంతా వెళ్ళి వాళ్ళు బతిమారండి. వాళ్ళ చుట్టూ తిరిగారండి. తిరిగిన ఏదో పట్టించుకోకుండా సోమవారం ఉదయం పోలీసులు పంపించారండి. ఇంటికి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గారిని, కానిస్టేబుల్ రామచంద్రం గారిని, ఎస్ఐ ఫిరోజ్ గారిని ముగ్గురిని మా ఇంటికి పంపించి దౌర్జన్యంగా నన్ను ఇంటికాడ నుంచి కాళ్ళ పట్టుకుని స్టేషన్ వరకు ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళారండి. హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గారు చేశారండి ఇదంతానే. ఇందులో గాంధీ కానిస్టేబుల్కి అసలు ఏ సంబంధం లేదండి. అతను వేయించారండి. ఇందులో ఆ ముగ్గురు తీసుకెళ్ళి నన్ను కనీసం ఏం చేసావమ్మా ఏంటమ్మా అడగకుండా ఎస్ఐ గారు మొత్తం డోర్లన్నీ లాక్ చేసి ఎలా ఎవరితో పెట్టుకుంటారో నువ్వు లేబర్ నా కొడక నీ భవిష్యత్తు ఉంటుందా ఇంకా నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసు అనేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టారండి. మొత్తం లాఠీ ఇచ్చుకుని డొక్కల్లో గట్టా కొట్టేసి అరిచేతులు అరికాళ్ళు వాచిపోయేలా కొట్టి నాకు గుండెకి ఇచ్చేసారండి. నాకు గుండెకి ఇచ్చేసి నువ్వు ఎలా తిరుగుతావు తెలియదు సార్, నువ్వు ఎలా అవమానం పాడవుతో చూడు అని నన్ను చిత్రహింసలు పెట్టారండి. బాత్రూమ్ బట్టి గ్యారెంటీ బాత్రూమ్ బట్టి ఇచ్చారండి. ఇతను నన్ను ఎలా చేస్తాను ఒక 14-15 సార్లు ఫోన్ కాల్స్ వచ్చేయండి. అతను ఆ ఫోన్ కాల్స్ వచ్చేయడు, సార్ అదే పని మీద ఉన్నాను, ఆడపనే చూస్తాను అంటూ నన్ను ఇంకా కొట్టేవాడు. షూ కాల్తో బూట్ కాల్తో నన్ను మొక్కగా తిన్నాడండి. అతను మా అమ్మగారు వచ్చి ఇంట్లో అడిగారండి, ఇదేంటంటే పిల్లవాడిని గుండె ఏం చేశారు, ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఎవరు చెప్పి తీసుకొచ్చారు అని అడిగితే నువ్వు బయటికి దిగే నీకు సమాధానం చెప్పాలా, నేను నీ ఊడు ఎవరికి పెట్టడం తెలుసా, నీ ఊడి పరిస్థితి ఏమో చూడ అమ్మ చచ్చిపోలా చేస్తాను చూడాలేసి నాకు గుండు కొట్టించి గడ్డకి ఇచ్చేసారండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రావణమాస శోభ కనిపించలేదు. శ్రావణమాసం వచ్చిందంటే ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. కరోనా నేపథ్యంలో శ్రావణమాసం సందడి దేవాలయాల వద్ద కనిపించటం లేదు. శ్రావణమాసం వచ్చిందంటే ఆలయాల వద్ద మహిళలతో కిటకిటలాడేవి. నరసాపురం పట్టణంలో దుర్గమ్మ గుడి, పుంతల ముసలమ్మ గుడి, కొండాలమ్మ గుడి కరోనాతో మూతపడ్డాయి. భక్తులందరూ ఇళ్ల వద్దనే తమ ఇష్టదైవాలకు పూజలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. భక్తులు లేక ఆలయాలు వెలవెలబోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కాటా బత్తిని ఆంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మొక్కలు నాటారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేటీఆర్ ఎంతో ఎత్తుకు ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మద్యం షాపులు తెరిచి విచ్చలవిడిగా అమ్మకాలు జరపడంతో కరోనా మరింత వ్యాప్తి చెందుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో మద్యం బాటిళ్లతో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. విశాఖలో కలెక్టర్ ఉన్నారా లేదా అని అర్థం కావట్లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాను సీరియస్గా తీసుకోవట్లేదని, ఆయన నిర్లక్ష్యం వల్లనే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని గణేష్ ఆరోపించారు. మందుబాబుల వలన వారి కుటుంబాలు కూడా కరోనా బారిన పడుతున్నాయని, అసలు ఇటువంటి సమయంలో మద్యం అమ్మకాలు అవసరమా అని నిలదీశారు. మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక తాండవం చేస్తుందని చెప్పాలన్నమాట. ప్రతిరోజు కూడా మరి నిన్ననే చూస్తే 8,000 కేసెస్ కరోనా ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో కానీ విని వెరగనగా 1050 మొన్న. ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయినే. రెండో సైడ్ నాణ్యాన్ని చూస్తే ఇళ్లలో అంతకంటే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. అటువంటి పరిస్థితి నుండి ఈరోజు మనం గట్టెక్కవలసిన బాధ్యత ఉందన్నమాట. విశాఖపట్నంలో ముఖ్యంగా ఏదైతే చూస్తే కలెక్టర్ గారు మరి కలెక్టర్ ఉన్నారా లేదా అని నాకైతే ఆశ్చర్యంగా ఉందన్నమాట. పరిస్థితి కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. వాళ్ళు అన్నారు ముందు 5,000 బెడెడ్ హాస్పిటల్స్ మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఈరోజు ఆ పరిస్థితి కనిపించట్లేదు. హాస్పిటల్లో ఖాళీలు లేవు. గీతంకి వెళ్తే నో అంటున్నారు, గాయత్రికి వెళ్తే నో అంటున్నారు, విమ్స్కి వెళ్తే నో అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళని పేషెంట్ని నానా విధాలుగా ఆడుకుంటా ఉన్నారన్నమాట. ఒక్కొక్క పేషెంట్కి సుమారు 8,50,000 రూపాయలు వైద్యానికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారన్నమాట. మదర్ తెరీసా గారు ఒక మాట అన్నారు, ద బిగ్గెస్ట్ డిసీజ్ ఆఫ్ టుడే ఈజ్ నాట్ టీబీ ఆర్ క్యాన్సర్, ఇట్ ఈస్ రాదర్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్వాంటెడ్. నాకెందుకులే, ప్రజలు ఏమైతే అవునేలే, ఏం పోతే పోనేలే అనుకునే నాయకుడు ఉండేటప్పుడే అదే పెద్ద జబ్బు అంట. ఈరోజు అతిపెద్ద జబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి కదలకుండా నాకేం పోతే పోనేలే అని చేసి ప్రజలకి అండగా నిలవలసిన నాయకుడు ఈరోజు సీఎంగా ఆ రకంగా ప్రవర్తన చేయడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలానే ఈరోజు మన భారతదేశంలో నేను గతంలో కూడా చెప్పాను, ధారావి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారన్నమాట కార్పొరేషన్ వాళ్ళు. మన దగ్గర కార్పొరేషన్ ఎందుకు ఆ రకంగా పని తీర్చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా గవర్నెన్స్ చేయలేకపోతా ఉన్నారు? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలో ఘనంగా కల్వకుంట్ల తారకరాముడి జన్మదినోత్సవం, సంబరాలలో మునిగి తేలిన గులాబీ శ్రేణులు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం, ఎస్సీ వ్యక్తికి శిరోముండనం చేసి జాతి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారని మండిపాటు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రావణ మాస శోభ, కిటకిటలాడిన దేవాలయాలు, కోవిడ్ నిబంధనలు పాటించిన భక్తులు. విశాఖలో మద్యం బాటిళ్లతో టీడీపీ నేతల వినూత్న నిరసన, మద్యం షాపులు తెరవడంతోటే కరోనా విజృంభించిందని ఆరోపణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.